దేశంలోని రైతులను ఆర్థికంగా సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను అమలు చేస్తుంది. ఈ పథకం ద్వారా లక్షలాది మంది రైతులు సాయం పొందుతున్నారు. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులు సంవత్సరానికి 6,000 రూపాయల నేరుగా వారి బ్యాంక్ ఖాతాలోకి సహాయం అందుకుంటున్నారు. దీన్ని 3 సమాన వాయిదాల్లో రైతు ఖాతాల్లో జమ చేస్తోంది కేంద్రం. 2,000 రూపాయల చొప్పున జమ చేస్తోంది. ఇప్పటి వరకు మొత్తం 21 వాయిదాలు విడుదల అయ్యాయి. ఇప్పుడు 22వ విడత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. అయితే 22వ విడత ఫిబ్రవరి నెల చివరిలో వచ్చే అవకాశం ఉందని సమాచారం. దీనిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. నివేదిక ద్వారా అందుతున్న సమాచారం మాత్రమే. అయితే కేంద్రం ఎప్పుడు కూడా ముందస్తుగా ప్రకటన చేయలేదు. అయితే ఈ డబ్బులు అందాలంటే మీ కేవైసీ వివరాలను అప్డేట్ చేసి ఉంచడం చాలా ముఖ్యం. లేకుంటే మీ వాయిదా నిలిచిపోయే అవకాశం ఉందని గుర్తుంచుకోండి. మీరు మీ ఇంటి నుంచే కిసాన్ యోజన కింద మీ స్థితిని తనిఖీ చేయవచ్చు. దీనికోసం ముందుగా అధికారిక వెబ్సైట్ pmkisan.gov.in ని ఓపెన్ చేయండి. హోమ్ పేజీలో నో యువర్ స్టేటస్ ఎంపికపై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ నమోదు చేయాలి. మీకు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ గుర్తు లేకపోతే మీ రిజిస్టర్ నెంబర్ తెలుసుకోండి అనే ఆప్షన్ పై క్లిక్ చేయడం ద్వారా మీ మొబైల్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ను ఉపయోగించి మీరు దాన్ని కనుగొనవచ్చు. తర్వాత స్క్రీన్ పై క్యాప్చా కోడ్ నమోదు చేసి వివరాలను పొందడంపై క్లిక్ చేయండి. కొన్ని సెకండ్లలో మీరు పూర్తి సమాచారాన్ని అందుకుంటారు. ఇది మీ ప్రొఫైల్ అప్డేట్ అయ్యిందా లేదా మీ తదుపరి వాయిదాను స్వీకరించడంలో మీకు ఏవైనా సమస్యలు ఉన్నాయని నిర్ణయించడంలో మీకు సహాయపడుతుంది. ఇప్పుడు రైతులు 22వ విడుదలపై దృష్టి సారించారు. వాయిదా విడుదలయ్యే ముందు మీ రికార్డులను పూర్తిగా ఖచ్చితమైనవని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు ఒక చిన్న పొరపాటు కూడా మీ డబ్బును అందుకోవడంలో ఆలస్యం చేయవచ్చు.